పశ్చిమ గోదావరి జిల్లా కరింశెట్టిపాలెలో శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆషాఢసారి చీర మహోత్సవం వైభవంగా జరిగింది. మహిళలంతా సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ కాయగూరలతో అమ్మవారిని శాకాంబరీదేవి అవతారంలో అలంకరించగా భక్తుల నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోయింది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారికి ఆషాఢమాస సారె సమర్పణ మహోత్సవం వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాల నడుమ 7 ఎడ్ల బండ్లపై సారెను భారీ ఊరేగింపుగా తీసుకొచ్చారు. భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. నేడు హనుమకొండ జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఎలకతుర్తి, కమలాపూర్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించి కళోచి కళాక్షేత్రంలో జరిగే రైతు సదస్సులో పాల్గొంటారు. బాపట్ల జిల్లా బొల్లపల్లిలో బేడ, బుడ్గా జంగం జేఏసీ నాయకులు కుల ధృవీకరణ పత్రాల సమస్యపై ఆవేదన వ్యక్తం చేశారు. 2008 నుంచి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయకపోవడంతో విద్య, ఉద్యోగ అవకాశాల్లో తీవ్రంగా నష్టపోతున్నామని ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పాండవులపాలెంలో ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జరిగిన వేడుకల్లో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ఆటపాటల్లో సందడి చేసిన అధికారులు అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. రాజమండ్రిలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. గిరిజన యువత ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఆధునిక సదుపాయాలను అందించడమే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఐరన్ ఓర్ నిక్షేప పాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పరిశీలించారు. గ్రామ సభలు నిర్వహించకుండా ఖనిజాన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడాన్ని వ్యతిరేకించారు. ఐరన్ ఓర్ను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ, లేదంటే ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. రాజమండ్రిలో మేడకో ప్రియాంక మృతి పట్ల వైసీపీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ జరిగింది. ఘటన జరిగిన మాల్ వద్ద ప్రియాంకకు నివాళులర్పించారు. నల్ల రిబ్బన్లు ధరించి సంతాపం వ్యక్తం చేశారు. ప్రియాంక మృతికి గల కారణాలను మాల్ యాజమాన్యం కూడా బాధ్యత వహించాల్సిందిగా వైసీపీ నేతలంతా డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో అక్రమ పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. కాకరబారి వీధిలో పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 5,000 రూపాయల నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అధికారులు. కడప శివారులో కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దుత్తలూరు నుంచి బెంగళూరుకు వెళ్తూ ఉండగా కారులో పొగలు రావడంతో ప్రయాణికులంతా అప్రమత్తమై బయటకు దిగారు. దీంతో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటలు పూర్తిగా వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైపోయింది.